శ్రీరామనవమి సందర్భంగా భీమవరం 34వ వార్డులోని పద్మాలయ థియేటర్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం నందు పల్లు యేసుబాబు కుమార్తె శృతి శివప్రకాశ్ దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం మేళతాళాలు వేద పండితుల నడుమ ఆహ్లాదభరితంగా నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని అన్న సమారాధనలో అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పల్లె సత్యానందం, సత్యవతమ్మ, తారకరామ, హేమలత, పల్లె నాగరాజు, సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యే పుల్లపర్తి రామాంజనేయులు, నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరి ఉమాబాలతో పాటు ప్రముఖులు పాల్గొని సీతారామ స్వామివారి చంద్రస్వామివారిని దర్శించుకున్నారు. అలాగే అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అలాగే అక్షతల పంపిణీ, కళ్యాణం అక్షతల పంపిణీ అన్నీ కూడా చేశారు. మరి ఈ మండు వేసవిలో ఇక్కడ ఏమాత్రం భక్తులకు అలసట లేకుండా చక్కగా కూర్చుని వీక్షించేటువంటి ఏర్పాట్లు మరి పల్లా యేసుబాబు గారు, సత్యానందం గారు ఈ చక్కని ఏర్పాట్లతో నిర్వహించారు. లోక కళ్యాణం కోసం నిర్వహించేటువంటి సీతారామ కళ్యాణం కనుల విందుగా జన సందోహం మధ్య మరి పట్టణ ప్రముఖులంతా కూడా వచ్చి వారికి ఆశీస్సులు అందించడం జరిగింది. ఏదైతే లోకాభిరాముడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం చూచినను విన్నను మరి ఆ ప్రసాదాలు స్వీకరించిన మనం మోక్షం పొందుతామనే పెద్దలు చెప్పడం, ఇది ఇక్కడ కనుల